రాజకీయం మా దగ్గర నుంచి దూరంగా ఉంది, కానీ మేము ఎప్పుడు రాజకీయం దూరంగా లేదు. మేము అసలే పరమ భక్తుడు. కైలాసం నుంచి శివుడు వచ్చేసాడు, వచ్చి ఏం కావాలయ్యా కోరుకోమన్నాడు. ఏం లేదు శివయ్య, ఎవరైతే నన్ను అవమానిస్తానో వాళ్ళని భస్మం చేసేటట్టు నాకు కోరుకోవాలి. తదాస్తు అనేసి. సరే, వైకుంఠం నుంచి విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తి అన్నాడు, ఏం కావాలయ్యా నీకు అన్నాడు. ఏం కావాలి మీకు? నేను ఏమండి, మీ చక్రధారు నాకు ఎవరైతే నాతో తగదాడతారు కానీ ఎవరితో నాతో ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ నానా ఇబ్బందులు పెట్టాలని మీరు అది. సరే, శుభం, తదాస్తు, ఆయన కూడా తదాస్తు అనేసి. సో అందుకే రాబోయే ఎలక్షన్లో అరుగురారు అయితే మేము ఎంపీసీగా నిల్చుంటాం. సరే, మరి సుబ్రహ్మణ్య స్వామికి ఎవరన్నా ద్రోహం చేస్తే తెలుసుకొని ఏమవుద్దు. అది